అందరికీ నమస్కారం. మరో 10 రోజుల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఆస్తి యోగం. ఆమె మరెవరూ కాదు. మరి ఏ స్త్రీ వల్ల వారి యొక్క జీవితంలో ఆస్తి యోగం అనేది కలిసి రాబోతోంది? మరి మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల వారి యొక్క యోగం ఎలా మారబోతోంది? ఈ విషయాలన్నీ కూడా సవివరంగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మేషరాశి జాతకుల వారికి అధిపతి కుజుడు. రాశిచక్రంలో మేషరాశి మొదటిది అని చెప్పుకోవాలి. అశ్విని నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్ర 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశి జాతకుల అధిపతి కుజుడు కాబట్టి ఈ రాశి వారు శాస్త్ర విద్య. మేషరాశి వారి అధిపతి కుజుడు. రాశిచక్రంలో మేషరాశి మొదటి రాశి. అశ్విని నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్ర 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశి జాతకుల అధిపతి కుజుడు కాబట్టి ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకర్లు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలను నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను, అణు సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ మేషరాశి వ్యక్తులు నిష్ణాతులుగా ఉంటారు అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అలాగే మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైనటువంటి బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికే చేరుకుంటారు. మేషరాశి వారు స్నేహితుల్ని వెనుకంజ వేయకుండా ఆదుకుంటారని చెప్పొచ్చు. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురవుతారు. క్రీడలు, సాంకేతిక, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. భాగస్వాములతో కలిగే వివాదాలు జీవితంలో మలుపును తీసుకొస్తాయి. నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను, అణు సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ మేషరాశి వ్యక్తులు నిష్ణాతులుగా ఉంటారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. అలాగే మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. మేషరాశి వారు స్నేహితుల్ని వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురవుతారు. క్రీడలు, సాంకేతిక, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. భాగస్వామ్యులతో కలిగే విభేదాలు జీవితంలో మలుపు తీసుకొస్తాయి. మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసొస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్దాలు చెప్పడానికి ఇష్టపడరు. సోమరితనం అంటే అయిష్టం. మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. ఇకపోతే మేషరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లాలి అని అనుకునేవారుంటారో వారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. వారు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్ లో కోరుకున్నటువంటి చేంజెస్ చాలా వరకు జరుగుతాయి. దీంతో ఈ రాశి గల వారు హ్యాపీగా ఉంటారు. ఈ సమయం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పని అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా ముందుకు వెళ్లడం మాత్రం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. స్వయం ఉపాధిలో ఉన్నటువంటి ఈ జాతకులు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం. వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ మాటకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. ఈ వారం రోజుల కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంతా మేలే జరుగుతుంది. తప్పకుండా వీలైనంత వరకు మంచి మంచి విజయాలను అందుకుంటారు. మేషరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం వరిస్తుంది. అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొన్న మీరు మరో 10 రోజుల్లో వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేసింది. ఇకపై మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదు, మీరే ఒకరికి సాయం చేస్తూ నేనున్నానంటూ పేదవారికి అండగా ఉంటారు. ఇలాగే ఎవరైనా మీ సాయం కోసం మీ గుమ్మం తొక్కితే వారికి మీ వంతు సాయాన్ని అందించండి. ఇలా చేస్తే మీకు డబ్బు కొదవే ఉండదు. ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని విడవదు, మిమ్మల్ని వదిలి వెళ్లదు. కానీ డబ్బుంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేయకండి. ఇలా చేస్తే మీ వద్ద డబ్బు నిలవదు సరికదా. మీరు అవసరానికి డబ్బు కోసం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అహంకారంతో ఎవ్వరితోనూ ప్రవర్తించొద్దు. అస్సలు ఇది మంచి పద్ధతి కాదు. ఈ రాశి గలవారిలో అలాంటి ధోరణి గలవారు ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలని అనుకుంటే ఇదే కరెక్ట్ టైం అని సూచిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు. ఎందుకంటే మేషరాశి వారు అదృష్టం ఆ లెవెల్లో ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా 100% సక్సెస్ అవుతారు. మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయి. అంచెలంచెలుగా ఎదుగుతారు. వ్యాపార రంగంలో మీకు అసలు తిరిగే ఉండదు. నెంబర్ 1గా రాణిస్తారు. లాభాలు వస్తూనే ఉంటాయి. మీ వద్ద పనిచేసే వర్కర్లు
మీకు ఇస్తున్న సపోర్ట్తో బాగా మీరు వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. వ్యాపారంలో ఎలాంటి నష్టాలు లేకుండా ముందుకు వెళ్తారు. ఇంకా మీరు వృద్ధిలోకి వస్తారు. మీ బిజినెస్ ని మరింత విస్తరిస్తారు. దీంతో మీరు 4 తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తిని సంపాదిస్తారు. అలాగే చిన్న ప్రయత్నంతో ఫారిన్ కంపెనీల నుంచి కూడా ఆఫర్లను అందుకుంటారు. వాటిల్లో బెస్ట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. మీ లైఫ్ ని మీరే చేంజ్ చేసుకోగలుగుతారు. ఆర్థికంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా ఎంత ప్రయత్నిస్తే అంత చక్కటి రిజల్ట్ ఉంటుంది. ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు మంచిగా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుటోలతో రాజీ పట్టడానికి అవకాశం కనిపిస్తోంది. స్వయం ఉపాధి రంగానికి చెందిన వ్యక్తులు కొద్దిపాటి కృషితో స్థిరత్వం సంపాదించే సూచనలు బాగా ఉన్నాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఈ రాశి గల జాతకులకు డబ్బు, లాభం, పురోగతి వంటి స్థానాలు సక్రమంగా ఉన్నాయి. ఇకపోతే మరో 10 రోజుల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఆస్తి యోగం అనేది కలిసి రాబోతోంది. ఆమె ఎవరో కాదు, వారి భార్య. ఎస్, మేషరాశి వారికి నమ్మినా నమ్మకపోయినా మీ భార్య కారణంగా మీది సూపర్ స్టార్ జాతకంగా మారబోతోంది. ఎందుకంటే మీ జీవితంలో మీ తలరాత మార్చే భార్య వల్ల పట్టిందల్లా బంగారం కాబోతోంది. అదృష్టం విపరీతంగా పట్టబోతోంది. కోట్ల దేవతలు దిగి వచ్చి మేషరాశి వారికి అఖండ రాజయోగం ప్రసాదించబోతున్నారు. దీంతో ఈ రాశి గల వ్యక్తులకు అన్ని విధాలా కలిసి రాబోతోంది. డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు. అప్పుల బాధలు తీరిపోతాయి. సమస్యల సుడిగుండం నుంచి బయటపడతారు. కష్టాలకు ఫుల్ స్టాప్ పెడతారు. ఈ కాలంలో మేషరాశి వారు అన్ని శుభవార్తలే వింటారు. ఇకపై అన్ని రంగాల్లో రాణిస్తున్న వ్యక్తులు లాభాలనే పొందుతారు. ఇదంతా కూడా మీ భార్య అదృష్టం కారణంగా జరగబోతోంది. ఇది మాత్రమే కాదు, మరో 10 రోజుల్లో మేషరాశి వారికి మీ సతీమణి వల్ల విపరీతమైన ఆస్తి యోగం కలగబోతోంది. ఇదెలా సాధ్యమంటే మీ భార్యకు సంబంధించి పుట్టింటి ఆస్తి ఈ సమయంలో మీకు వస్తుంది. అది కూడా పెద్ద మొత్తంలో రాబోతోంది. ఆ ఆస్తితో మీ లైఫ్ సెటిల్ అవుతుంది. మీరు లైఫ్ లో బాగా ఎదుగుతారు. పోతే మేషరాశిలో పుట్టిన జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోబోయే పరిహారాలు చేయండి చాలు. మీకు అంతా కూడా శుభ ఫలితాలే కలుగుతాయి. వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడతారు. అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మరి ఇప్పుడు మనం ఆ పరిహారాలు ఏంటో చూసేద్దాం. మేషరాశి వారు ఏ పని ప్రారంభించినా సరే ఎరుపు రంగు రుమాలు ఉపయోగించడం మంచిది. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఇక ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. మీరు ప్రతి నెల సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం అనేది మీకు కలుగుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వల్ల మేషరాశి వారు సమస్యల్ని అధిగమిస్తారు. అలాగే గురువారం చేసే విష్ణు పూజలు మీకెంతో మేలు చేస్తాయి. ఇక మేషరాశికి చెందిన వారిపై మంగళగ్రహ ప్రభావం ఉంటుంది కనుక మీరు మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పొచ్చు. దీంతో పాటు గురువారం, ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులు. అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదు. మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు 9 మరియు 1. మేషరాశి వారు వారి రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్ష ధరించాలి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్ష ధరించాలి. భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి. కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది. ఇలా అన్ని రంగాల్లో మీరే ముందంజలో ఉండడానికి వివిధ రకాల సమస్యలు. మేషరాశి వారు వారి రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్ష ధరించాలి. మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్ష ధరించాలి. భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి. కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది. ఇలా అన్ని రంగాల్లో మీరే ముందంజలో ఉండడానికి వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడటానికి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు మేషరాశి వ్యక్తులకు బాగా సహాయపడతాయని చెప్పుకోవచ్చు. మరి చూసారు కదా, మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఏ విధంగా కలిసి రాబోతోంది. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను మీది మేషరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.